హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 187. ఉదయానికి మెల్లగా మెలకు వచ్చిన శివాని చెవులకు లయబద్ధంగా వినపడుతున్న రుద్ర గుండె చప్పుడు విని కళ్ళు తెరిచి పైకి చూసింది. తననే చూస్తున్న రుద్ర చూసి ఆశ్చర్యంగా, ఓయ్, నైట్ అంతా నిద్రపోకుండా ఇలాగే నన్ను మోసావా? బరువుగాలేనా అని అడుగుతూ పక్కన ఉన్న బన్నీని చూసి బెడ్ మీదకు జరిగిన శివాని చిరుకోపంగా, ఏంటి రుద్ర, నువ్వు ఇద్దరిని ఎత్తుకుని ఎంతసేపు ఉంటే నీకు నొప్పి కలగలేదా అని బాధగా అతని చేతులని నొక్కడానికి చేయి పట్టుకుంది. రుద్ర నవ్వుతూ ఆమె చేతులు తీసుకుని ముద్దు పెట్టి, ఇద్దరు కాదు, నలుగురిని మోసాను. ఇంకో నలుగురు వచ్చినా నేను మోయగలను. నా భార్య పిల్లల్ని మోయడం కంటే ఆనందమే ఉంది. ఇప్పుడు బాగానే ఉందా నీకు? ఇబ్బంది కొంటే చెప్పవే, హాస్పిటల్కి వెళ్దాం అని ప్రేమగా శివాని బంప్ నిమురుతూ అడిగాడు రుద్ర. అతని చేతిపై చెయ్యేసి పట్టుకున్న శివాని, ఇప్పుడు బాగానే ఉంది రుద్ర, నువ్వు టెన్షన్ పడుకో, నువ్వుండగా నాకేం కాదులే అని చిన్న స్మైల్తో చెప్పి అతని నుదుటను ముద్దు పెట్టి, లవ్ యూ రుద్ర అంది ప్రేమగా. లవ్ యూ టూ శివ, పద నీకు స్నానం చేస్తాను అంటూ శివానీని ఎత్తుకున్నాడు రుద్ర. ఆమె వద్దన్నా వినకుండా ఎత్తుకుని వెళ్ళి స్టూల్ మీద కూర్చోబెట్టి తన డ్రెస్ తీసేశాడు. సిగ్గుతో ముడుచుకున్న ఆమెను చూసి నవ్వుతూ షవర్ ఆన్ చేసి షవర్ జెల్ చేతిలోకి తీసుకుని తన ఒళ్ళంతా రుద్ది నీట్గా స్నానం చేయించి టవల్ చుట్టి బెడ్రూమ్లోకి తీసుకొచ్చి డ్రెస్ ఆమె చేతిలో పెట్టాడు రుద్ర. అతను తనతో పసిపాపలా ట్రీట్ చేయడం చూసి శివాని మురిసిపోయింది. తనని నగ్నంగా చూసి కూడా చలించకుండా ఉన్న అతని ఓర్పుకి ఫిదా అయింది శివాని. రుద్ర కూడా స్నానం చేసి వచ్చేసరికి లూజ్గా ఉండే మ్యాక్సీ వేసుకుని జడ వేసుకుని నీట్గా రెడీ అయింది శివాని. అతను కూడా డ్రెస్అప్ అవుతుండగా బన్నీ రావడంతో, బేబీ వెళ్ళి స్నానం చేయి, పాలు తాగదు అన్నాడు రుద్ర. ఓకే అంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు బన్నీ. రుద్ర వరంకి కాల్ చేసి చెప్పడంతో పాలు ఇంకా కాఫీ తెచ్చిచ్చింది ఆవిడ. రుద్రకి కాఫీ ఇచ్చిన వరం, శివమ్మ ఈ పాలు నువ్వు తాగు, వేడి చేస్తుంటే వెంటనే తగ్గుతుంది అని పాల గ్లాస్ ఇచ్చింది. వరం, ఇకపై తనకి వేడి చేయకుండా ఉండేలా ఫుడ్ ఉండాలి, అలాగే ఎక్కువగా ఆకుకూరలు ఉండేలా చూడు, అప్పుడే తనకు డైజెషన్ ప్రాబ్లం రాదు అన్నాడు రుద్ర వరంతో. అట్లాగే బాబు. బన్నీ బాబుకు పాలు ఇక్కడ పెడుతున్నా శివమ్మ అని ట్రే అక్కడే పెట్టి వెళ్ళిపోయింది వరం. ఆ ఆకుకూరలంటే నాకు నచ్చడం లేదు రుద్ర అని మొహం అదోలా పెట్టింది శివాని. అలా అంటే ఎలానే, ఈ టైంలో నువ్వు హెల్తీగా ఉండే ఫుడ్ తినాలి. అమ్మగా నువ్వు హెల్తీగా ఉంటేనే కదా శివ, లోపలున్న మన బేబీస్ కూడా హెల్తీగా పుడతారు అంటూ ఆమె దగ్గరకు వచ్చి తన చేతిలోని గ్లాస్ తీసుకుని తనకు ప్రేమగా పాలు తాగించాడు రుద్ర. బన్నీ తనే రెడీ అయి రావడం చూసి, అరే బేబీ, నీకు రెడీ అవ్వడం అప్పుడే ఓన్గా వచ్చేసిందా అని అబ్బురంగా అడిగాడు రుద్ర. డాడ్, నేను బిగ్ అయిపోయా, నీకే తెలియక ఇంకా నన్ను బేబీ అంటూ ఇన్సల్ట్ చేస్తున్నావు అంటూ ఉక్రోషంగా ముఖం పెట్టి అన్నాడు బన్నీ రుద్రతో. నువ్వు ఇలా రెడ్ టొమాటో ఫేస్తో భలే ముద్దొస్తావురా, అందుకే నేను బేబీ అని పిలుస్తాను అని నవ్వాడు రుద్ర. శివాని చిరుకోపంగా, రుద్ర నువ్వు వాడిని ఏడిపించకుండా ఉండలేవా అని కసిరి కొడుకును అక్కున చేర్చుకుని, మీ డాడీ మాటలు పట్టించుకోకన్నయ్య, ఆయన అంతే, నువ్వు నా బంగారు కొండవి అని వాడిని ముద్దు పెట్టి పాలు తాగించింది. బన్నీ గుర్రుగా తండ్రిని చూస్తూ, పాలు తాగి మమ్మ నేను సన్నీ దగ్గరకు వెళ్ళనా అని అడిగాడు బన్నీ. సరే బంగారం, అత్తను విసిగించకుండా ఆడుకోండి అని వాడి నుదుటన ముద్దు పెట్టి పంపించింది శివాని. రుద్ర కూడా నవ్వుకుంటూ ఫోన్ చూసుకుంటూ పక్కకు వెళ్ళాడు. అలెక్స్ చెప్తున్న మాటలు వింటూ సీరియస్గా ఉన్న రుద్రను దూరం నుంచి చూస్తూ, ఏమైంది రుద్రకి, ఈ మధ్య ఎప్పుడూ ఏదో టెన్షన్లో ఉంటున్నాడు, అడిగినా చెప్పట్లేదు అనుకుంటూ కూర్చునుంది శివాని. ఫోన్ కట్ చేసి లోపలికొచ్చిన రుద్ర, శివ నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా అని అడిగాడు ఆమెని. ఇంటి నిండా మనుషులున్నారు కదా, నాకేం కాదు, నువ్వు టిఫిన్ చేసి వెళ్దు పదా అంటూ లేచి రుద్ర చేయి పట్టుకుంది శివాని. రుద్ర నవ్వుతూ సరే పద అంటూ శివానీతో పాటు లిఫ్ట్లోనే కిందకు వచ్చారు. రే బావా, ఎప్పుడొచ్చావు అని నవ్వుతూ ప్రదీప్ వచ్చి హత్తుకున్నాడు అతన్ని. నైట్ వచ్చానురా, అంతే ఓకే కదా, స్నేహ ఎక్కడా అంటూ చెల్లి కోసం చూశాడు రుద్ర. మీ చెల్లి ఇంకా రెడీ అవ్వలేదు బాబా, ఆఫీస్కేనా అని ప్రదీప్ అడగగా, డాడీని తీసుకుని మన మెయిన్ బ్రాంచ్కి రండి, ఈరోజు డైరెక్టర్స్తో మీటింగ్ ఉంది,
అని చెప్పి టిఫిన్ చేయడానికని కూర్చున్నాడు రుద్ర. ఓకే బావా, శివాని కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ కదా, మరి తను కూడా రావాలా ఈ టైంలో అని డౌట్గా అడిగాడు ప్రదీప్. అవసరం లేదులే, నేనున్నా కదా చాలు అన్నాడు రుద్ర. రుద్ర, మీ అక్కను కూడా తీసుకురావాలేమో మీటింగ్కి అన్నాడు అప్పుడే వచ్చిన ప్రతాప్ గారు. అక్కని కళ్యాణ్ బావ తీసుకుని వస్తారులే నాన్న, మీరు ఎగ్జాక్ట్గా 11కి వచ్చేయండి అని చెప్పాడు రుద్ర ఆయనకు. శివానీకి టిఫిన్ తినిపించి తను తిని మరోసారి శివానీకి జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రుద్ర. మీటింగ్ హాల్లో గంభీరంగా ఎంటర్ అయిన రుద్రను చూసి మిగిలిన వాళ్ళంతా లేచి నిలబడ్డారు. అందరినీ విష్ చేసి తన చైర్లో కూర్చున్నాడు రుద్ర. అతని ఆహార్యంలో ఉన్న యాటిట్యూడ్కి అందరూ వినయంగా లేచి విష్ చేసి తమ సీట్స్లో కూర్చున్నారు. వెల్, ఈ మీటింగ్కి రీజన్ మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్న మరో బిజినెస్కి సంబంధించి మీ అభిప్రాయాలేంటో తెలుసుకోవడానికే. మీ ముందున్న ఫైల్లో దానికి సంబంధించిన మ్యాటర్ ఉంది, చూసి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పొచ్చు. మీ ఒపీనియన్తో పాటు అందులో ఏదైనా పొరపాట్లు ఉన్నా నోటీస్ చేయొచ్చు అని చెప్పాడు రుద్ర సీరియస్ వాయిస్తో. అందరూ గుడ్ స్టూడెంట్స్లా తమ ముందున్న ఫైల్స్ ఓపెన్ చేసి చూడటం స్టార్ట్ చేశారు. ప్రతాప్ గారు కొడుకులో ఉన్న మెచ్యూరిటీకి, అందరినీ చూపుతోనే శాసించే షార్ప్నెస్కి కొడుకును ముచ్చటగా చూశారు. ఒకప్పుడు తనని కూడా లెక్క చేయని కొడుకు కేవలం తల్లి పేరుతో పెట్టిన కంపెనీ కోసం ఇక్కడ ఉండేవాడు. కానీ ఇవాళ బాధ్యతతో ఫ్యామిలీని చూసుకుంటూ తనకంటే తెలివిగా బిజినెస్ స్ట్రాటజీస్తో ఎక్కడో ఉన్న కంపెనీని నెంబర్ 1 పొజిషన్లో పెట్టి తిరుగులేని బిజినెస్ మ్యాన్గా ఎదగడం ఆయనకు గర్వంగా ఉంది. రుద్ర ప్రపోజల్కి అందరూ మారు మాట్లాడే ఛాన్స్ లేదన్నట్టు మూకుమ్ముడిగా మాకు సమ్మతమే అని చెప్తూ ఇందులో వేలు పెట్టడానికి లేనంత పర్ఫెక్ట్గా ఉందని కితాబు కూడా ఇచ్చేశారు. ప్రతాప్ గారు కూడా ఓకే చేయడంతో రుద్ర హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందరికీ అక్కడే లంచ్ ఏర్పాట్లు చేశాడు రుద్ర. కళ్యాణ్ సురేఖలను తీసుకుని ఆఫీస్ అంతా చూపించాడు రుద్ర. తమ్ముడు, ఇవన్నీ నాకెందుకు, ఆ షేర్స్ మీ బావగారికి రాసిస్తాను, మీరు చూసుకోండి అంది సురేఖ. వద్దు రేఖ, అవి నీ తర్వాత పిల్లలకు చెందాలి. అయినా నువ్వు చేసేది ఎప్పుడో ఒకసారి ఇలా మీటింగ్లో కూర్చోవడమే కదా. పక్కన నేను నీ తమ్ముడు ఉంటాం, ఇక నీకెందుకు భయం అన్నాడు కళ్యాణ్. బావ చెప్పేది కూడా నిజమే అక్క, బావకు కూడా షేర్స్ కావాలంటే నా దానిలో నుండి ఇస్తాను, కానీ నీ పేరునున్నవి ఇలాగే ఉండని అన్నాడు రుద్ర. రుద్ర, నువ్వు కూడా ఏంటి, నాకే షేర్స్ వద్దు, నన్ను ఎలాగే ఎంప్లాయ్గా ఉండని అన్నాడు కళ్యాణ్. అతడి గురించి తెలిసిన రుద్ర కామయ్యాడు. మంచి నిద్రలో ఉన్న శివాని ఉలిక్కిపడి లేచింది. భయంతో తన ఒళ్ళంతా చెమటలు పట్టి గొంతు ఎండిపోయినట్టు అనిపించింది. ఏంటి ఇంత భయంకరమైన కల వచ్చింది అని టైం చూసింది. అది ఉదయం 6 చూపిస్తుంటే పక్కకు చూసింది. హాయిగా నిద్రపోతున్న కొడుకు భర్తను చూసి, దేవుడా, ఈ కల మాత్రం నిజం కాకుండా చూడు స్వామి అని మనసులో భగవంతుణ్ణి కోరుకుంది శివాని. తనకి వచ్చిన కలలో రక్తపు మడుగులో బన్నీ రుద్రలు గుర్తొస్తుంటే భయంతో నిద్ర పట్టలేదామెకు. లేచి స్నానం చేసి వెళ్ళి పూజ చేసి శివుణ్ణి ధ్యానిస్తూ మహామృత్యుంజయ మంత్రం చదువుతూ కూర్చుంది. మరోవైపు బసవ మిస్ అయి రోజులు గడిచిపోతున్నా అతని జాడ తెలియక తన మనుషులతో గాలిస్తున్న గిరీష్కి ఓ రోజు బసవ ఉన్న ప్లేస్ తెలిసిందని తన మనిషి ఫోన్ చేసి చెప్పాడు. గిరీష్ తన మనుషుల్ని తీసుకుని తీరా అక్కడికి వెళ్ళి చూడగా బసవ పొజిషన్ చూసి భయంతో ఒళ్ళు జలధరించింది. వెంటనే అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయించాడు గిరీష్. ఇదంతా రుద్ర చేసిన పని అని అనిపిస్తుంటే చేతికి దొరికిన బసవని చంపకుండా ఎందుకు వదిలేశాడా అనే డౌట్ కూడా మొదలైంది వాడిలో. విశాల్ ఫ్యామిలీ అంతా కలిసి పెళ్లి షాపింగ్ స్టార్ట్ చేశారు. విశాల్ కావ్యలకి ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్ మ్యారేజ్ చేయడానికి డిసైడ్ అయిపోయారు. కావ్య తరపున రుద్ర అన్నీ అరేంజ్ చేస్తున్నాడు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన రుద్రకి గార్డెన్లో మీరాతో మాట్లాడుతూ కనపడింది శివాని. ఆమెను చూసి కార్తికి అటు నడిచిన రుద్ర మరో విషయం కూడా గమనించాడు. అదేంటంటే మీరాని చూసిన అలెక్స్ కళ్ళు మెరవడం. అతనికి ఆమె మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని చాలా రోజుల కిందటే నోటీస్ చేశాడు రుద్ర. కానీ టైం వచ్చినప్పుడు మాట్లాడదామని వదిలేశాడు అతను. హాయ్ రుద్ర గారు అని నవ్వుతూ పలకరించింది మీరా. హాయ్ మీరా, ఎలా ఉన్నావు, ఏం ఇబ్బంది లేదు కదా అని అడుగుతూ శివాని పక్కన కూర్చున్నాడు రుద్ర. మీరుండగా నాకే ఇబ్బంది రాదు రుద్ర గారు, బ్రతకడానికి జాబ్ ఇచ్చారు, ఏ లోటు లేకుండా అన్నీ అరేంజ్ చేశారు.
మీ మనిషితో ఎప్పటికప్పుడు మా బాగోగులు చూస్తున్నారు. మీకు రోజురోజుకి రుణపడిపోతున్నాము అని మీరా ఎమోషనల్గా చెప్పింది రుద్రతో. ఏయ్, రుణం అది ఇది అని పెద్ద పెద్ద మాటలంటే దెబ్బలు పడతాయి అని ముద్దుగా బెదిరించింది శివాని మీరాని. నీ ఫ్రెండ్ అన్నట్టు రుణాలంటూ నువ్వు కృతజ్ఞత చూపించేంత గొప్ప పని నేనేం చేయలేదు మీరా. నువ్వు ఒకప్పుడు నా భార్య బిడ్డ కండగా నిలబడ్డావు. ఆ విషయంలో మేమే మీకు రుణపడుంటాం అన్నాడు రుద్ర. నా ఫ్రెండ్కి అండగా ఉండడం రుణం ఎలా అవుతుంది రుద్ర గారు? అది నా బాధ్యత అంది మీరా నొచ్చుకుంటూ. మరి నేను చేసేది నా బాధ్యతే కదా మీరా. నీ ఫ్రెండ్ నాలో సగం. తను హెల్ప్ చేసినా నేను చేసినా ఒక్కటే అవుతుంది. ఇకపై ఎప్పుడూ అలా ఆలోచించకన్నాడు రుద్ర. మాటలతో మీతో గెలవలేను రుద్ర గారు అంటూ నవ్వేసింది మీరా. అప్పటిదాకా వాళ్ళ మాటలు వింటూ మీరాని స్టేట్ చేస్తున్న అలెక్స్ని చూసి రుద్ర చిన్నగా నవ్వుకుని, చలిగా ఉంది, పదండి లోపలికి వెళ్దాం అంటూ పైకి లేచాడు రుద్ర. అక్కడే ఆడుతున్న పిల్లల్ని చూసి, అలెక్స్, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని ఆర్డర్ వేసి శివానీని జాగ్రత్తగా పట్టుకుని మీరాతో లోపలికి వెళ్ళాడు రుద్ర. నైట్ సెక్యూరిటీని చెక్ చేసి లోపలికి వస్తున్న అలెక్స్ని చూసి, అలెక్స్, నీతో మాట్లాడాలి పదా అని ఇంట్లో ఉన్న తన పర్సనల్ ఆఫీస్ రూమ్లోకి రుద్ర అతన్ని తీసుకుని వెళ్ళాడు. చెప్పండి సార్ అన్నాడు అలెక్స్ స్టిఫ్గా నిలబడి. నీకు మీరా అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఏంటి విషయం అని సూటిగా విషయంలోకి వచ్చేశాడు రుద్ర. అలెక్స్ ఫస్ట్ తడబడినా తన బాస్ కన్ను కప్పి తను ఏది చేయలేడని అర్థమై, తానంటే ఇష్టం బాస్, తను ఒప్పుకుంటే మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు సిన్సియర్గా. తన గురించి తన లైఫ్లో జరిగినవన్నీ నీకు తెలిసే ఇష్టపడుతున్నావా అని రుద్ర అడిగాడు అతన్ని. తనలాంటి అమ్మాయిని ఎవరు వద్దలుకుంటారు? తన మాజీ భర్తకు ఆమె విలువ తెలియక ఆమెని వదులుకున్నాడు బాస్. ఫ్రెండ్ కోసం, తన ఫ్యామిలీ కోసం అంతలా పాకులాడే అమ్మాయిని వదులుకున్నవాడో మూర్ఖుడు. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదుగా ఉంటారు. అదృష్టం కొద్దీ తను నాకు దక్కితే ఎట్టి పరిస్థితుల్లోనూ తనని వదులుకోను బాస్. మీకు అభ్యర్థన లేదంటే తనకి భర్తగా, ఆ బేబీకి ఫాదర్గా లైఫ్ లాంగ్ తోడుంటాను అన్నాడు అలెక్స్ సిన్సియర్గా. గుడ్ డెసిషన్ అలెక్స్, బట్ నీ ఫ్యామిలీ తనని యాక్సెప్ట్ చేస్తుందా అని అడిగాడు రుద్ర. నాకు అమ్మ తప్పెవరూ లేరు బాస్. ఆమెకి నేను ఆల్రెడీ మీరా గురించి చెప్పాను. అమ్మకి కూడా ఇష్టమే అని సిగ్గుపడుతూ చెప్పాడు అలెక్స్. రుద్ర నవ్వి అతని భుజం తట్టి, సరే అలెక్స్, నేను మీరాతో మాట్లాడతాను. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, తను లైఫ్లో దెబ్బతిన్న మనిషి. నువ్వు ఓపికతో తనని నీ దారిలోకి తెచ్చుకోవాలి, కానీ తనని ఇబ్బంది పెట్టకూడదు. తను నా బాధ్యతని నీకు తెలుసు కదా, జాగ్రత్త అని వార్నింగ్ టోన్లో చెప్పాడు రుద్ర. అలెక్స్ నవ్వి, మీకు మాటిస్తున్నా బాస్, తనకి ఎప్పటికీ బాధపడే సిచ్యువేషన్ నేను తీసుకురాను అన్నాడు అలెక్స్. రుద్ర తాలూపి కాసేపు వేరే విషయాలు డిస్కస్ చేసిన తర్వాత ఇద్దరు ఎవరి ప్లేస్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మొదట జరిగే ఉషా ఉదయ్ల పెళ్లికి రుద్ర ఫ్యామిలీతో బెంగళూరు వెళ్ళాడు. అక్కడ కూడా టైట్ సెక్యూరిటీ పెట్టాడు రుద్ర. గిరీష్ సైలెంట్గా ఉండడం రుద్రకెక్కడో తేడాగా అనిపిస్తుంది. అందుకే తన జాగ్రత్తల్లో తనున్నాడు. విశాల్ కావ్యల పెళ్లి కూడా 2 డేస్లోనే అవ్వడంతో అక్కడే ఉన్నారు అంతా. శివానీకి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ముందు జాగ్రత్తగా ఒక నర్స్ని కూడా తమతో తీసుకెళ్లాడు రుద్ర. పిల్లలంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళకి కాపలాగా స్వయంగా అలెక్స్నే ఉన్నాడు. 2 పెళ్లిళ్ళు బెంగళూరులోనే జరిపించేలా ప్లాన్ చేశారు. సెక్యూరిటీకి కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుందని అక్కడ ఫిక్స్ చేశాడు రుద్ర. కావ్య తల్లి లేకపోవడంతో తన పక్కన నిలబడి విశాల్ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు సురేఖ ఇంకా కళ్యాణ్లు. తాము చేయడానికి శివాని కడుపుతో ఉండడంతో చేయకూడదని వాళ్ళని రుద్ర కూర్చోబెట్టాడు. తనకి ఏ లోటు రాకుండా అన్నీ సక్రమంగా జరిపించిన రుద్రని కన్నీళ్లతో కృతజ్ఞతగా చూసింది కావ్య. డోంట్ క్రై అన్నట్టు కళ్ళార్పాడు రుద్ర. కళ్ళు తుడుచుకుని చిన్న స్మైల్ ఇచ్చిందామె. వాళ్ళ పెళ్లి తర్వాత ఇక ఆ నైట్లోనే అందరూ రిటర్న్ అయ్యారు. ఎవ్వరూ ఊహించని ప్రమాదం వెంటొస్తున్నది ఎవ్వరూ గమనించలేదు. అందరూ ఎయిర్పోర్ట్ దారిలోనే నిద్రపోయారు. శివాని కోసం స్పెషల్గా తెచ్చిన క్యారవాన్తో పాటు కార్స్ వరుసగా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాయి. మెలకుగా ఉన్న రుద్ర, కళ్యాణ్లు అందరినీ లేపి నిద్రలో ఉన్న పిల్లల్ని ఎత్తుకుందామని కార్ దిగేసరికి అలెక్స్ గట్టిగా
బాస్, ఎవరు కిందకి దిగొద్దు, గెట్ ఇన్ కార్స్ అని అరిచాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.